ఏమంటే అంటరాని వారు అని చెప్పి, మీరు ఊరిలో ఉండకూడదు అని, ఊరికి దూరంగా ఉండాలి అని, ఆ తర్వాత మీరు మా ఇంటి ముందు నుంచి అసలు మీరు వెళ్ళకూడదు అని, వెళ్ళిన వెనకాల చీపురు కట్టుకోవాలి అని, మీరు ఎక్కడ కూడా మీరు ఊసిన ఉమ్మి కూడా ఎక్కడ నేల మీద పడకూడదు, మీ మూతికి ముంత కట్టుకోవాలి అని. ఇవన్నీ చరిత్ర ఒకప్పుడు అసలు మనుషుల్లో చూడలేదు. అప్పటి వరకు ఎందుకండి బాబు, 75 ఏళ్లకు పైగా అయిందే భారతదేశానికి స్వతంత్రం వచ్చి, 75 సంవత్సరాలుగా రాజ్యాంగం అమలులో ఉందే. 75 సంవత్సరాలుగా రాజ్యాంగం అమలులో ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా అక్కడక్కడ మనం వింటున్న చూస్తున్న కొన్ని దారుణమైన సంఘటనలు మీకు తెలియంది కాదు. ప్రత్యేకించి నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో ఎంత దరిద్రమైన సంస్కృతి అక్కడ ఉంది. ఒక పిల్లవాడు బడిలో, స్కూల్లో ఒక పిల్లవాడు ఆ కొండ దగ్గరికి వెళ్ళి గ్లాస్ తో నీళ్లు ముంచుకొని తాగినందుకు ఆ పిల్లను కొట్టాడు. ఆ పిల్లడు చచ్చాడు. ఒక టీచర్ చెరువులో నీళ్ళు తాగారని, బావిలో నీళ్ళు తాగారు అని, వాడు బైక్ మీద వచ్చాడని, ఒంటెక్కి వచ్చాడని, కారెక్కి వచ్చాడని, వాళ్ళ ముందు కూర్చున్నాడేమని, అప్పప్ప ఎన్ని శిక్షలు స్టిల్ ఈ రోజుకు. ఇది రాజ్యాంగం అమలవుతున్నప్పటికీ కూడా అలాంటి వారి యొద్దకు క్రీస్తుని, యేసును కూర్చుని సువార్త తీసుకెళ్లారు. ఎప్పుడో మిషనరీలు, బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు నేను, మిషనరీస్, సేవకుల కొరకు మాట్లాడుతున్నాను. క్రైస్తవ సేవకుల కొరకు మాట్లాడుతున్నాను. బ్రిటిషర్లంతా వాళ్ళు దోచుకునే వాళ్ళ వ్యాపారస్తులు, వాళ్లకు క్రైస్తవమైన సంబంధం లేదు. వాళ్ళు వచ్చి తృణీకరించబడిన, అసహించబడిన, అంటరాని వాళ్ళను ముద్ర వేసి ఊరికి దూరంగా పెట్టిన వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు యేసుని గురించి చెప్పినప్పుడు చాలా సంతోషం.